ఉందా? ఆత్మీయంగా నేను ఏదైనా పట్టుకుని వెళ్ళాలి ప్రభువా అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు కేకే కావాలంటే బట్టి చేతులు దించేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు దేవుడు, ప్రేమ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏదో ఒకటి మనం పొందుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుడు ఊరినే వచ్చి వెళ్ళటం కాదు, ఏదో ఒకటి మనం పొందుకొని రోజు మన గృహాలకి మనం వెళ్ళాలి. ఆమె చెప్తాం ఒకసారి అంతా గట్టిగా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ నెలంతా ఫారెన్లో అయితే నవంబర్ నుంచి 2 months నుంచి కూడా ఈ క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. మనకు కూడా మరి చక్కగా December 1st నుంచే మనకి స్టార్ట్ అయ్యి చక్కగా క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది. మనం చాలా సంతోషంగా ఉంటాం. ఈ క్రిస్మస్ పండుగ అనేకమైన పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ లోకంలో అనేక మంది చాలా పండుగలు జరుపుకుంటూ ఉంటారు, కానీ అవి ఎక్కడి వరకు? ఓన్లీ కొద్ది వరకే. కానీ ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదయ్యా అంటే ఓన్లీ క్రిస్మస్ మటుకే. కాబట్టి ప్రియమైన ఓన్లీ క్రిస్మస్ మటుకే దేశమంతా కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందయా అని అంటే అది ఒక్కటే ఉంది. కాబట్టి మన దేవుడు ఎవరంట? యేసుక్రీస్తు అందరికీ, నాట్ ఓన్లీ వన్ ప్లేస్ ఆర్ వన్ పర్సన్, ఎవరికి ఒకరికి చెందిన వ్యక్తి కాదు యేసు ప్రభువారు. ప్రతి ఒక్కరికి, భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి కూడా దేవుడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ క్రిస్మస్ ని ఇంత బాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని అంటే యేసయ్య నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువారు ఈ భూలోకాన్ని రావడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవదొరుకులు అన్ని ఎదుర్కొని దేవుడు నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చదివిన, ఆయన యొక్క దేవాలయంలో చెప్పిన చాప్టర్ ఏంటయ్యా అంటే యెషయా గ్రంథం 61వ చాప్టర్ ని దేవుడు చదివాడు. ఒకసారి చదువుదామా? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని, చెరలో ఉన్న వారికి విడుదలను, బాధింపబడిన వారికి ముక్తి ప్రకటించుటకును, యెహోవా యొక్క సంవత్సరములను మన దేవుని ప్రతిదండం దినము. చాలు. ఇక్కడ దేవుడు ఈ లోకానికి రావడానికి గల కారణం అంటే అనేకమైన ఉన్నవి, కానీ దేవుడు ఎవరెవరిని విడిపించడానికి లోకానికి వచ్చాడంటే, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో వీళ్ళందరినీ దేవుడు విడిపించడానికి భూలోకానికి వచ్చారు. ప్రేమ దేవుని కూడా దేవుడు వాళ్ళందరినీ, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో అందరినీ విడిపించడానికి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనకు కూడా అనేకమైన బంధకాలు, మనకి కనపడే బంధకాల కన్నా కనపడిన బంధకాలు అనేకమైనవి ఉన్నాయి లోకంలో. కాబట్టి వాటి నుంచి విడిపించేవాడు ఎవరయ్యా అంటే ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు ఈ భూలోకానికి నీ కోసం నా కోసం ఆయన మహిమనంతా వదిలేసి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా సరే, నీకు ఏ అవసరతల్లో ఉన్నా సరే, లేకపోతే నువ్వు చెరలో ఉన్నా కూడా దేవుడు ఈ రోజు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ధైర్యంగా చక్కగా దేవుని మీద ఆధారపడి దేవునికి ఇష్టడుగా నువ్వు ఈ లోకంలో ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నువ్వు చెరలో ఉన్నావా, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావా, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎట్లా అన్నాడంట, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఆయన సముద్రం ఇద్దరి నుంచి అద్దరికి దాటి వెళ్తే ఎవరి కోసం వెళ్ళాడు తెలుసా? దేవుడు ఒకే ఒక వ్యక్తి కోసం వెళ్ళాడు. ఆయన అది ఎవరి కోసం తెలుసా? సేనా దయ్యాలు పట్టిన ఆ వ్యక్తి సమాధుల్లో ఆయన్ని ఎలా చేశారు తెలుసా? చైన్స్ తో కట్టేసేసి, తాళ్లతో కట్టేసి ఆయన సమాధుల్లో వదిలేశారు. ఊరంతా
కానీ యేసు ప్రభు వారు ఆ విషయాన్ని గమనించి ఏం చేశారంట, రాత్రంతా తన శిష్యులకి ఏం చెప్పారు తెలుసా? ఓడలు తీయండి. ఇంకా ఆ మాట చెప్పగానే వెంటనే ఓడలు తీశారు. ఏంటో అర్జెంట్ పనేమో, ఈ అర్ధరాత్రి పూట ఏంటో అని చెప్పి శిష్యులు అనేక ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ నుంచి అక్కడికి సముద్రం కనపడినంత ఆ యొక్క సముద్రంలో దేవుడు వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని విడిపించడానికి, ఆ బంధకాల్లో ఉన్న వ్యక్తిని దేవుడు విడిపించడానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ భూలోకంలో మనల్ని ఒక్కరినే దేవుడు చూస్తున్నాడా అని అంటే కంపల్సరిగా ప్రతి నరుడి మీద ఆయన కను దృష్టి ఉంటది. నువ్వు నుంచోటం, కూర్చోటం, లెగటం, లేకపోతే నీ ప్రతి ఒక్క పనులు దేవునికి తెలిసే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ఎలాగుండాలి? దేవా, నా బంధకాల నుంచి నన్ను విడిపించయా నువ్వు అడిగితే, నువ్వు మొరపెడితే, నువ్వు కృంగిపోయిందే, దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈ రోజు నువ్వు ఏ బంధకాలు ఉన్నావైతే నాకైతే తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ రోజు నీకు విడుదలనిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి రోజు మనకున్న సమస్త బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆ వ్యక్తి కోసం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆ సమాధుల్లో ఊరంతా ఆయన్ని వెలివేసి ఆ యొక్క సమాధుల్లో పడేస్తే ఆయన ఎలా ఉన్నాడంటే చైన్స్ తో కట్టేసి ఉన్నాయి. వాటిని కూడా ఏం చేస్తాడంట, తెంచేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళు ఉన్నాయి ఏంటంట, 2000 దెయ్యాల కన్నా పైనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి వాడి దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఒక్క వ్యక్తి కోసం దేవుడు ఆ సముద్రం అంతా దాటుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కదానే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు ఏంటి, ఎన్నాళ్ళు ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఈ బంధకాలు అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. ఒక రోజు వన్ డే వాడు ఎన్ని రోజులు ఆ సమాధుల్లో బాధపడి ఉంటాడో, అన్ని రోజులు వాడు బాధపడిన బాధ ఒక్క రోజులోనే దేవుడు తెచ్చేశాడు. కాబట్టి ఈరోజు నీకు కూడా దేవుడు ఆయన బంధకాల నుంచి నేను విడిపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఆ దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఓన్లీ క్రిస్మస్ మటుకే దేశం అంతా కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందయా అని అంటే అది ఒక్కటే ఉంది. కాబట్టి మన దేవుడు ఎవరంట, యేసుక్రీస్తు అందరికీ, నాట్ ఓన్లీ వన్ ప్లేస్ ఆర్ వన్ పర్సన్, ఎవరికి ఒకరికి చెందిన వ్యక్తి కాదు యేసు ప్రభువారు. ప్రతి ఒక్కరికి, భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి కూడా దేవుడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ క్రిస్మస్ ని ఇంత బాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామనంటే యేసయ్య నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవదరుగులు అన్ని ఎదుర్కొని దేవుడు నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చదివిన, ఆయన యొక్క దేవాలయంలో చెప్పిన చాప్టర్ ఏంటయ్యా అంటే యెషయా గ్రంథం 61వ చాప్టర్ని దేవుడు చదివాడు. ఒకసారి చదువుదామా? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని చెరలో ఉన్న వారికి విడుదలను, బాధింపబడిన వారికి ముక్తి ప్రకటించుటకును, యెహోవా ఇచ్చు సంవత్సరములను మన దేవుని ప్రతిదండం దినము. చాలు. ఇక్కడ దేవుడు ఈ లోకానికి రావడానికి గల కారణం అంటే అనేకమైన ఉన్నవి, కానీ దేవుడు ఎవరెవరిని విడిపించడానికి లోకానికి వచ్చాడంటే, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో వీళ్ళందరినీ దేవుడు విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ప్రేమ దేవుని కూడా దేవుడు వాళ్ళందరినీ, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో అందరినీ విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనకు కూడా అనేకమైన బంధకాలు, మనకి కనపడే బంధకాల కన్నా కనపడని బంధకాలు అనేకమైనవి ఉన్నాయి లోకంలో.
కాబట్టి వాటి నుంచి విడిపించేవాడు ఎవరయ్యా అంటే ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు ఈ భూలోకానికి నీ కోసం నా కోసం ఆయన మహిమనంతా వదిలేసి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా సరే, నీకు ఏ అవసరతల్లో ఉన్నా సరే, లేకపోతే నువ్వు చెరలో ఉన్నా కూడా దేవుడు ఈ రోజు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ధైర్యంగా చక్కగా దేవుని మీద ఆధారపడి దేవునికి ఇష్టడుగా నువ్వు ఈ లోకంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నువ్వు చెరలో ఉన్నావా, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావా, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎట్లా ఉన్నంట, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఆయన సముద్రం ఇద్దరి నుంచి అద్దరికి దాటి వెళ్తే ఎవరి కోసం వెళ్ళాడు తెలుసా? దేవుడు ఒకే ఒక వ్యక్తి కోసమని వెళ్ళాడు. ఆయన అది ఎవరి కోసం తెలుసా? సేనా దయ్యాలు పట్టిన ఆ వ్యక్తి సమాధుల్లో ఆయన్ని ఎలా చేశారు తెలుసా? చైన్స్తో కట్టేసేసి, తాళ్ళతో కట్టేసి ఆయన సమాధుల్లో వదిలేశారు ఊరంతా. కానీ యేసు ప్రభు వారు ఆ విషయాన్ని గమనించి ఏం చేశారంట, రాత్రంతా తన శిష్యులకి ఏం చెప్పారు తెలుసా? అయ్యా ఓడలు తీయండి. ఇంకా ఆ మాట చెప్పగానే వెంటనే ఓడలు తీశారు. ఏంటో అర్జెంట్ పనేమో, ఈ అర్ధరాత్రి పూట ఏంటో అని చెప్పి శిష్యులు అనేకమైన ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ నుంచి అక్కడికి సముద్రం కనపడనంత ఆ యొక్క సముద్రంలో దేవుడు వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని విడిపించడానికి, ఆ బంధకాలు ఉన్న వ్యక్తిని దేవుడు విడిపించడానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ భూలోకంలో మన ఒక్కరినే దేవుడు చూస్తున్నాడా అని అంటే కంపల్సరిగా ప్రతి నరుడి మీద ఆయన కను దృష్టి ఉంటుంది. నువ్వు నుంచోవటం, కూర్చోవటం, లెగటం, లేకపోతే నీ ప్రతి ఒక్క పనులు దేవునికి తెలిసే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవా నా బంధకాల నుంచి నన్ను విడిపించాయా నువ్వు అడిగితే, నువ్వు మొర్ర పెడితే, నువ్వు కృంగిపోయిందే, దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈ రోజు నువ్వు ఏ బంధకాలు ఉన్నావైతే నాకైతే తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు ఈ రోజు నీకు విడుదలనిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ రోజు మనకున్న సమస్త బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి వీళ్ళు భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆ వ్యక్తి కోసం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆ సమాధుల్లో ఊరంతా ఆయన్ని వెలివేసి ఆ యొక్క సమాధుల్లో పడేస్తే ఆయన ఎలా ఉన్నాడంటే చైన్స్తో కట్టేసి ఉన్నాయి. వాటిని కూడా ఏం చేస్తున్నాడంట, తెంచేసుకున్నాడు. అందులో వాళ్ళు ఉన్నాయి ఏంటంట, 2000 దెయ్యాల కన్నా పైనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి వాడి దగ్గరికి వెళ్ళాడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఒక్క వ్యక్తి కోసం దేవుడు ఆ సముద్రం అంతా దాటుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కదాని నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేంటి, ఎన్నాళ్ళు ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఈ బంధకాలు అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. ఒక రోజు వన్ డే వాడు ఎన్ని రోజులు ఆ సమాధుల్లో బాధపడి ఉంటాడో, అన్ని రోజులు వాడు బాధపడిన బాధ ఒక్క రోజులోనే దేవుడు తెచ్చేసాడు. కాబట్టి ఈరోజు నీకు కూడా దేవుడు ఆయన బంధకాల నుంచి నేను విడిపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఆ దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆ వ్యక్తి కోసం అంతగా శ్రమపడి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి దేవుడు నిన్ను కూడా ఈరోజు విడిపించబోతున్నాడు. మన కుటుంబాల్లో గల సమస్యల్లో, బంధకాల్లో, ఆ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ మనం జీవిస్తే అన్నిటి నుంచి దేవుడు విడిపించగల సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని అబ్రహాము శారాతో ఆయన మాట్లాడినప్పుడు, గర్భాన్ని ఇస్తున్నప్పుడు ఏమని అంటున్నాడంట ఆయన, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎంత గొప్ప మాట అండి. మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాడు, మంచిగా చర్చికి వెళ్తున్నాడు, మంచిగా నీతిమంతుడు, యథార్థమంతుడుగా ఉంటున్నాడని దేవుడు చాలా సంతోషపడాలి. అంతేగాని ఆయన బాధపరిచే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా నీ ప్రేమని ఆయనకి చూపించాలి. నువ్వు కూడా ఆయన ప్రేమించేవారిలాగా ఈ లోకంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అలా ఉంటున్నావా? అలా జీవిస్తున్నావా? ఒకవేళ నువ్వు అలా ఉంటే
ఆ రోజే క్రిస్మస్. అంతేగాని స్టార్ పెట్టుకుంటే, పప్పలు వండుకుంటే, లేకపోతే బట్టలు కొనుక్కుంటే ఈ కాదు క్రిస్మస్. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన బ్రతుకులు మారిపోవాలి. మనం ఒకరికి మనం ఒక ఆదర్శకరంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందరం బ్రతుకుతూనే ఉంటాం. ఈ లోకంలో అందరం బ్రతికే ఉంటాం. దేవుడి కోసం బ్రతికేవాడే స్పెషల్. దేవుడి కోసం బ్రతికేవాడే స్పెషల్గా ఉంటాడు ఈ లోకంలో. నువ్వు ఒక స్పెషల్ వ్యక్తిగా దేవుని కోసం బ్రతుకు. నిన్ను చూసి అనేక మంది మారాలి. నిన్ను చూసి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. నువ్వు అట్టి విధంగా బ్రతికితే ఎంత బాగుంటుందో ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు కూడా అలా ఉండాలని చాలా ఆశపడుతున్నాడు. అయ్యో నా బిడ్డలు కూడా నాకులాగే నా పోలికలా ఉండాలని ఎంతగానో ఆయన ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి అట్టి విధంగా నువ్వు ఉంటావా? అలా ఉంటే చక్కగా ఆ రోజే మనకి క్రిస్మస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా స్టార్ మనం రాగానే ముందు ఒక స్టార్ పెట్టేసుకుంటాం. చక్కగా స్టార్ వెలిగించి ఉంటాం. స్టార్ ఏం చేసిందంటే ఆ రోజుల్లో ఒక జీపీఎస్గా, ఒక గూగుల్ జీపీఎస్గా ఏం చేసిందంట, జ్ఞానులందరిని అక్కడికి నడిపించి. ఇప్పుడు నీ ఇంటి ముందు నువ్వు స్టార్ ఎందుకు పెడుతున్నావు? ఎవరికైనా తెలుసా? ఏమండి, ఇంటి పైన స్టార్ పెడుతున్నాం కదా, ఎందుకు పెడుతున్నాం మనం? ఎవరు ఒకరు చెప్తారా సమాధానం? ఒక్కళ్ళు చెప్తే బాగుంది. ఒక్కళ్ళైనా నేను స్టార్ నా ఇంటి మీద నేను ఎందుకు పెడుతున్నా? ప్లీజ్ ప్లీజ్ అండి, ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. ఎందుకు పెడుతున్నారు స్టార్స్? ఇప్పుడు మీరు ఏం చేయాలి? వెళ్ళగానే స్టార్లు పీకేయాలి ఇంట్లో. దేనికి పెడుతున్నారు స్టార్స్? క్రైస్తవులే స్టార్లు పెట్టుకోమని చెప్పారంటే. స్టార్లు ఎందుకు పెడుతున్నారు మీరు పైన? అర్థం లేక ఎందుకు పెడుతున్నారండి స్టార్స్? క్రిస్మస్ కదండి, అందుకే స్టార్ అంటే ముందు వస్తుందిగా అలా పెట్టుకుంటున్నాం కదా. ఆ రోజుల్లో నక్షత్రం ఏం చేసిందంట, జ్ఞానులు గోళలందరిని తీసుకొని యేసు ప్రభు వారికి ఆయన దగ్గరికి నడిపించడానికి ఆ స్టార్ ఉపయోగపడింది. కాబట్టి దానికి ఒక సూచనగా మనం ఇక్కడ ఒక స్టార్ పెట్టుకున్నాం మన ఇంటి మీద. ఈ స్టార్ ఇప్పుడు మన ఇంటి మీద పెట్టాం. ఇప్పుడు నువ్వేం చెప్పాలి ఆ స్టార్ గురించి? ఆ స్టార్ నీ ఇంట్లో ఉందంటే నువ్వు కూడా దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలని మనం ఆ స్టార్ పెడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ స్టార్ అందుకే నాడు పెట్టుకున్నాం. పండగ కదా, ఆచారం కదా, అందుకే పెట్టుకోవటం కాదు. ఆ స్టార్ జ్ఞానుల్ని గొల్లలందరినీ తీసుకొని వచ్చేసింది అక్కడికి, యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన పుట్టగానే. ఇప్పుడు నువ్వు నీ ఇంటి ముందు స్టార్ పెట్టుకున్నావు, నీ ఇంటి పైన స్టార్ పెట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసావు. ఇప్పుడు ఈ స్టార్ అనేక మందిని దేవుని దగ్గర నడిపించేవారిలాగా నువ్వు కూడా ఒక స్టార్ లాగా ఉండాలని మనం పైన స్టార్ పెట్టుకున్నావు. పండగ కదా, అందరు పెట్టుకున్నారు. నాయన వాళ్ళు పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకోవాలని పెట్టుకోవటానికి కాదు. ఆ రోజుల్లో స్టార్ వాళ్ళందరూ నడిపించింది, నువ్వు కూడా నడిపించాలని, నువ్వు కూడా నడిపించబడి నడిపిస్తున్నావు అనే ఆ స్టార్ యొక్క అర్థం నువ్వు అక్కడ ఇంటి మీద పెట్టుకుంటున్నావు అంటే. కాబట్టి మనం ఎందుకు పెడతాం కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. స్టార్ లాగా చక్కగా అనేక మందిని వాళ్ళు ఎలాగైతే గొల్లలు జ్ఞానులు వీళ్ళందరినీ యేసయ్య దగ్గరికి ఆయన పుట్టగానే తీసుకెళ్ళిపోయినాయో, నువ్వు కూడా ఏం చేయాలంట? స్టార్ నీ ఇంటి ముందు ఉందంటే నువ్వు ఆల్రెడీ దేవుని దగ్గరికి వచ్చేసావు. కాబట్టి ఇక అనేక మందిని తీసుకొచ్చేవారిలాగా ఉండాలని ఒక సింబాలికల్గా అక్కడ పెట్టుకున్నాం మనం. అది దాని అర్థం. క్రిస్మస్ కదా అని చెప్పి మనం ఏదో స్టార్ పెట్టేసుకున్నాం, ఇవన్నీ కాదు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడి లోకానికి మన కోసం వచ్చాడు. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. చాలు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. ఈ లోకంలో ఉంటే ఈ లోకంలో మనందరం ఉన్నాం కాబట్టి మనందరం ఏం చేస్తాడంట? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించబట్టే ఈ లోకానికి వచ్చాడు.
ఆయన ప్రేమించబట్టే నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఆయన ప్రేమించబట్టే నీకున్న బంధకాలన్నీ విడిపించుతున్నాయి. ఆయన ప్రేమించబట్టే నువ్వు దేవుని దగ్గరికి నడిపించబడుతున్నావు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడండి. మరి నువ్వు తిరిగి ఎలా ప్రేమిస్తున్నావు యేసయ్యని? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు యేసయ్యని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కదా, మరి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు కూడా ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో అట్టి విధంగా సేమ్గా నువ్వు అలా కూడా ప్రేమించండి. నువ్వు కూడా అలాగ ప్రేమిస్తే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు నీ హృదయంలో యేసయ్య పుట్టాలి. ప్రేమ దేవుని బిడ్డ, యేసయ్య నీ హృదయంలోకి వస్తే చాలు. యేసయ్య నీ హృదయంలో ఉంటే చాలు. నీకున్న భారం, నీకున్న బంధకాలు సమస్తం కూడా దేవుడు విడిపించగలడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఈ కుటుంబంలో విడుదల ఉంటుంది. ఇక్కడ సమస్త బంధకాలన్నీ తెగిపోతే దేవుడు నీతో ఉంటేనే, నీలో ఉంటేనే. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో యేసయ్య ఉంటే సూపర్. ఆయన కాకుండా ఇంకొకరు ఉంటే వేస్ట్.